బ్యాక్ టు లైవ్ షో. భూ నిర్వాసితులకు మద్దతుగా ఒకరోజు ధర్నాకు తలపెట్టారు జేసీ చైర్మన్. కానీ దానికి అనుమతి లేకపోవడంతో మెరుపు దీక్షకు దిగారు. ఇంట్లోనే ఆయనకు సంఘీభావంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి అక్కడ ఆయనతో కూర్చున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా భూములు లాక్కునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి కోదండరాము, అసలు అంత భూమి అవసరం లేదని అక్కడ స్థానికులే చెప్తున్నారు. అనేక మంది ఇంజనీర్లు మల్లన్న సాగర్ అవసరం లేదని చెప్తున్నా, ఎందుకు బలవంతంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కూడా స్పీకర్ తీర్పు, ముఖ్యంగా సభలో మాట్లాడే అవకాశం చర్చకు సంబంధించి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న వాళ్ళు సభను బాయ్కాట్ చేసిన విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ అంశం మీద మాట్లాడదాం. ఇక ముఖ్యంగా నయీంకి సంబంధించి అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి, అనేక లీకులు వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టులో. రాజకీయ నాయకులు కానీ పోలీసులకు కానీ నయీంతో సంబంధాలు లేవు, జాతీయంగా అంతర్జాతీయంగా సంబంధాలు లేవు కాబట్టి కేసుకు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని అనుమానంగా ఉన్న కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నాము, ఏమన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి వచ్చిన కీలకమైన అఫిడవిట్ కొంత ఆసక్తికరంగానే ఉంది. ఈ అంశాలను మాట్లాడదాం. మనతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, తెలుగుదేశం రైతు విభాగం అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, నేషనల్ ఏఎస్ఏ బోర్డు మెంబర్. బోర నరసయ్య గౌడ్ గారు, భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. రైట్, ప్రతాప్ రెడ్డి గారు, ఒకటి నేను హరీష్ రావు గారు మరొకసారి స్పష్టం చేశారు, మండలిలో ఆమోదం పొందిన తర్వాత అంతకుముందు సభలో మాట్లాడుతూ కూడా 2013 భూసేకరణ చట్టానికి సవరణ ఇది రాష్ట్రపతి ఆమోదించే వరకు, అప్పుడు కొత్త చట్టం అవుతుంది. రెండోది, పాత చట్టం ప్రకారమైన రైతులు వాళ్ళ ఇష్టం ప్రకారం పరిహారం తీసుకోవచ్చు, లేకపోతే కొత్తగా మేము ఇప్పుడు ప్రవేశపెట్టిన దాని కానీ తీసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు ఇక ప్రతిపక్షాలకి సమస్య ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 32 months పూర్తి అయిపోయింది. పెండింగ్ ప్రాజెక్టులు, ల్యాండ్ ఎక్విజిషన్, పెండింగ్ ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, కొత్తగా కట్టే ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు పోతుంది. ల్యాండ్ యాక్విజిషన్ జరగాలన్నప్పుడు ఏ విధంగా ల్యాండ్ యాక్విజిషన్ జరగాలి? మార్కెట్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా భూముల్లో విపరీతంగా రేట్లు పెరిగినటువంటి విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు అక్కడనే మా నియోజకవర్గంలో కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ఒక ఎకరా కాస్ట్ ఎంత అనేది ఆయన తెలుసు. ఆయన ఫామ్ హౌస్లో కొనుక్కున్నారు. అక్కడ హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే కవిత గారు కావచ్చు, ఆ జిల్లాలో భూములు కొనుక్కున్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. మరి అక్కడే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మల్లన్న సాగర్ కంటే ముందు ప్రాణహిత చేవెళ్ళని డిజైన్ తీసుకున్నట్టయితే, ఓల్డ్ డిజైన్ ఏదైతే దాదాపు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో దాని మీద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. ఆ టర్నల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది అక్కడ. వాటిని పక్కన పెట్టేసి 32 months అంటే కాలయాపన చేసి ఈ రోజు వచ్చేసి దాదాపుగా రైతుల మీద లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, నిర్బంధంగా 144 సెక్షన్ చేయడం, గ్రామాల నుంచి రైతులను బయటకు వెళ్ళకుండా చూడడము, 190 తీసుకురావడం, 123 తీసుకురావడం, ఏదో రకంగా రైతుల్ని మభ్యపెట్టి రైతుల్ని ముంచాలి. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి అడ్డుకోవాలనుకుంటున్నాయి, కాంగ్రెస్ పార్టీ అన్నారండి. ఇది కూడా దానికి వంతపాడుతోంది. ఇది ఒకటే, ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ పాటికి మా ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ కంప్లీట్ అయిపోయేది, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కంప్లీట్ అయిపోయి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల నీళ్లు వచ్చి ఉండేటివి. కానీ ఇవాళ చూడండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికోసం పాత చట్టమా లేకపోతే కొత్త చట్టమా? 2 పాయింట్లు ఇక్కడ. సో దేని ప్రకారం వాళ్ళు ఇచ్చే అవకాశం? పార్లమెంటు ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాన్ని అంటే 2013 యాక్ట్ తీసుకొచ్చి పెట్టింది. అది చట్టం పార్లమెంట్ డిసైడ్ చేసింది. దాని ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా 2019 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అని సాధ్యము కానటువంటి ప్రాజెక్టును ముందు పెట్టి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, లేకుండా మేము ప్రాజెక్టులు కట్టేవాళ్ళము అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం మోసం చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఒకటి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జాయిన్ అయ్యారు, అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంపత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టడం ఇష్టం లేదు, హరీష్ మంత్రి అని చెప్పింది. రెండోది, అభివృద్ధి నిరోధకులు, తెలంగాణ ద్రోహులు అని రెండు చాలా కీలకమైన పదాలు మంత్రి వాడారు. ముందు వాటికి మీ రెస్పాన్స్ ఏంటి? ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వారు చేస్తున్న కార్యక్రమాలను సమర్థించుకోవడానికి అవకాశం లేని సందర్భంలో ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చే మాటలు అవి. ఆ మాటల గురించి నేను ఎందుకు మాట్లాడాలి, కానీ చలో వాళ్ళు ఏం మాట్లాడినా ఈ ఉద్యమంలో మాట్లాడేటువంటి అలవాటు ఉంది. అదే అలవాటు శాసనసభలో కూడా మాట్లాడి శాసనసభనే అపవిత్రమో లేకపోతే ఆ హుందాతనాన్ని దిగజారుస్తున్నమాట వాస్తవం. అందరు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ అభివృద్ధి నిరోధకులమే మేమైతే మేము ప్రాజెక్టు కట్టకపోతుంటాం కదా.
ఎవరిది తెచ్చారు? వీళ్ళు తెచ్చిర్రా? ప్రాణహిత చెవులు ఎవరిది? మేమే చేసినాం కదా. మా డిజైన్ మారుస్తున్నారు, మార్చండి. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, చెయ్యండి. ప్రాజెక్టులు కడుతున్నారు, కట్టండి. ఎక్కువ వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇస్తారు, ఇవ్వండి. మళ్ళీ వీలైతే రైతులతో మెప్పు పొంది మీరే మళ్ళీ అధికారంలోకి రాండి, మహాప్రభు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో అంటే సినారియో ఎట్లా వస్తూ ఉందో ఆ రకంగా కాకుండా అడ్డగోలుగా చేస్తూ ఉన్నారు అన్నదే మా ఆరోపణ కాదు, నాది, ప్రతాప్ రెడ్డిది, ఎవరిదో కాదు. యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఏదండి టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజా సంఘం, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అపోజ్ చేసిన వాళ్ళే. ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఏంది నా 2 ఎకరాలు ఉందాడా, నాది లాక్కుంటున్నాడా, నాకు తక్కువ డబ్బులు ఇస్తున్నాడా, మా కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్కుంటున్నాడా, జానారెడ్డి లాక్కుంటున్నాడా, కోదండరాంది లాక్కుంటున్నాడు, ఎవరిది లాక్కుంటున్నాడు? ఆ బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు, రైతులు, నిర్వాసితుల గురించి వాళ్ళు ఏదో కాగితం ఇచ్చో లేకపోతే మాకు చెప్తేనో మేము ఆడిపోతాము. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పరిశీలించి తప్పు జరుగుతుందని. బేసికల్లీ 2013 2013 ల్యాండ్ అక్విజిషన్ 2013 బిల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఎన్నో చట్టాలు చేసి ఉంటుంది పార్లమెంటు. దాంట్లో ద అల్టిమేట్ పర్ఫెక్ట్ బిల్ ఏదంటే 2013. అదే భారతదేశం అంతా యాక్సెప్ట్ అవుతుంది. దాంట్లో ఒకటి రిషి గారు 2013 యాక్ట్ ప్రకారం పోకుండా 1, 2, 3 కానీ ఇంకోటి కానీ తేవడాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? చట్ట ప్రకారం అది తప్పని. ఎందుకు చట్ట ప్రకారం తప్పు? నిన్న శాసనసభలో కూడా చూసి హరీష్ చెప్పినా, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన లైవ్ విట్నెస్, 254 ఆర్టికల్ 254 ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీళ్లకు ఆ రైట్ ఇచ్చింది. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వాలకు. మీరు ఏదైనా చట్టం చేసుకోవచ్చు అని. కానీ 2013 చట్టంలో ఏం చెప్తుందంటే, 2013 చట్టంలోని 107 సెక్షన్ 107 ఫస్ట్ 107 సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎస్ మీరు చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చింది. కానీ 108 ఏం చెప్తుందంటే, యూ కెన్ గో ఫర్ అమెండ్మెంట్, యూ కెన్ గో ఫర్ ఎ న్యూ యాక్ట్, బట్ ఇట్ షుడ్ బి మోర్ బెటర్ దెన్ ప్రీవియస్ యాక్ట్ అంటుంది. 2019 కాంగ్రెస్ ఇచ్చిన దాని ప్రకారం ఒకవేళ 1 ఎకరానికి 3 లక్షల రూపాయలు నాకు రైతుకు వస్తుంది అంటే, నీ ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చట్టంలో మార్పులు తీసుకొచ్చినా, కొత్త చట్టం చేసినా ఓకే. కానీ అట్లా చేయట్లేదు. కానీ ఇప్పుడు రెండు యాక్టివ్ గా ఉంటాయి, 2 లైవ్ గా ఉంటాయి. 2013 భూసేకరణ చట్టం కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కానీ. సో అవతల పార్టీ రైతులకు ఏది ఇష్టం అయితే దాని ప్రకారం పరిహారం ఇస్తామని మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును, చెప్పడానికి చేయడానికి పొంతన లేదు కనుకనే. ఒకవేళ వీళ్ళు చెప్తున్నది వాస్తవమే అయితే అక్కడ రైతులు ఫ్రీగా యాక్సెప్టెన్సీ దొరుకుతుంటే 144 సెక్షన్ ఎందుకండి? కర్ఫ్యూ ఎందుకండి? జానారెడ్డి నక్సలైట్ అండి? చెప్పారు కూడా మన ముఖ్యమంత్రి చెప్పారు కదా సభలో, అక్కడ కావాలని కొన్ని పార్టీలు గుండుసు ఏదో చెప్పారు. చెప్తాడు ఆయన, మాటలకి ఏముందండి, నాలుకెట్లా మాట్లాడతారు. కానీ గుండు సూది, దబ్బడము ఇవన్నీ మాట్లాడతాడు. అవును, నేను గుండు సూదిని, మా జానారెడ్డి దబ్బడము, నీకేం నొప్పి? డెమోక్రాటిక్ సిస్టమ్ లో ప్రాజెక్టు కట్టొద్దు అనట్లే, ల్యాండ్ అక్విజిషన్ చెయ్యొద్దు అనట్లే, రైతుకు ఏదైతే న్యాయం జరగాల్సిన చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా బీద రైతుకు రావాల్సినటువంటి 1 రూపాయి తక్కువ వచ్చినా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ తరపున నిలబడి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కనుక, బాధ్యత ఉంది కనుక పోతాం అక్కడికి. దిలీప్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది ఒకవేళ ఏ రైతు కన్నా తక్కువ పరిహారం వస్తే దానికి బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోవాలని. ఇప్పుడు సంపత్ గారు చెప్తున్నారు మేలైన పరిహారం రప్పించడానికి మేము ఎంత చేస్తున్నాం. అసలు రైతు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందా ఈ మొత్తం వ్యవహారంలో? రైతుని కన్ఫ్యూజ్ అవుతాడు, నిర్వాసితులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏమంటే ఆల్రెడీ కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అది భయానో నయానో మనందరం చూస్తూనే ఉన్నాం. మోర్ దాన్ 70%. అదే కానివ్వండి, ఎవరికైతే యాక్సెప్టెన్స్ లేదు 50%, రఫ్లీ 50% మేడం ఆల్రెడీ యాక్సెప్ట్. అది నయానా భయానా అనేవాడు కూడా నేను వాడా, అది పక్కపడి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రి అంటారు అసలు సంబంధం లేనుడు, ఊరు పేరేరుడు, దబ్బానంగాడు, సూదోడు, వీడిపోయాడు పంచాయతీ, అందుకే 144 పెట్టినా సంబంధం లేకుండా నేనంటే సంబంధం లేదు ప్రతిపక్షం పోదా? ఇదేంటంటే అసలు లిమిట్ ఎట్లా గీస్తారు మీరు? రాజకీయ పార్టీలకు కానీ వ్యక్తి సంస్థలకు కానీ నాకు ఏ సంబంధం ఉందని సాగరహారం పెట్టాడండి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వాడు, నేను వరంగల్ జిల్లా వాడు. ఎందుకు వచ్చి నేను ఆ రోజు అరెస్ట్ అయినండి? మీరు నెక్లెస్ రోడ్లో పెద్ద బహిరంగ తెగడం కోసం పెట్టి 42 రోజులు ఉద్యోగస్తులు సమ్మె చేశారు. ఏ కాంటాక్ట్ ఒప్పుకుందంటే మీరు ఉద్యమంలో పాల్గొనాలి? ఏ ఉద్యోగంలో పాల్గొనవచ్చు? అసలు ఉద్యమంలో ఎందుకు మనందరం జైలు పలికా? అప్పుడేమో అన్ని రుచించినాయి. భీమరాక ఉద్యమంలో 75 రోజులు జైలు పోతే ఈ రోజు అదే కరపత్రం నీకు నెగటివ్ కనపడుతుంది, తీసిపోయి రోడ్డు మీద తాళం వేసి కూర్చోబెట్టాము. యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ సడన్లీ చేంజ్ అయిపోయింది. అధికారంలో రాగానే మీరు ఉద్యమ పందాన్ని మర్చిపోయి, ఉద్యమంలో ఇచ్చిన హామీలు మర్చిపోయి, ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అది. ఆ మూమెంట్లో అందరం కలిసి పనిచేసాం, అందరం ఇక్కడ ఉన్న అందరూ, ప్రతి పార్టీ కూడా. ఇప్పుడు ఆ పార్టీలకు మాట్లాడడానికి హక్కు లేదు, నోరెత్తడానికి వీలు లేదు. కోదండరావు ఎవరండి? నా అర్థం కోదండరావు నాటి ప్రొఫెసర్ ఆయన రాజకీయ పార్టీ రేపు కాంటెస్ట్ చేస్తున్నాడా? మేము విన్నదైతే నువ్వే ఆఫర్ ఇస్తే నో అనడం కూడా విన్నాం మేము. అది కరెక్ట్ కాదో తెలియదు. కానీ అట్లాంటి వ్యక్తి కూడా నువ్వు కొన్ని ఆపాదించి
ప్రశ్నించడానికి హక్కే లేదు తెలంగాణలో ఎవరికి కూడా. రాజు చెప్పిందే వేదం అంటే ఇదేమని నాకు అర్థం కాదు. అక్కడ ఏదో నిర్వాసితుల లోపల వాటెవర్ ఆ రైతుల లోపల కొంత ఆందోళన ఉన్నమాట, నిజమా కాదా? ఉంటేనే కదా ప్రతిపక్షం ఆడిపోయేది. అంత సుఖంగా ఉంటే ప్రతిపక్షం ఎందుకు ఆందోళన చేస్తుందండి తెలివి తక్కువగా? సో ఇవన్నీ ముఖ్యమంత్రి మరీ విపరీతమైనటువంటి అసలు తనే ఈ రాజ్యాంగం రాసింది నేనే, అసలు మొత్తం చట్టాలు తెచ్చింది నేనే, ఈ రకంగా ఆయన మాట్లాడడం అయితే నాకు యాంటీ డెమోక్రటిక్ తప్ప మరొకటి కాదు. ఈ తెలంగాణ సమాజం దీన్ని మెచ్చదు. కానీ చట్టం గురించి ఏం చెప్తారు? కొత్త చట్టం మేము భూసేకరణ చట్టం తీసుకొస్తే ఇష్టం అనేది తిట్టిన మమ్మల్ని. సరే మేము కూడా సరే పోనీయండి సెలెక్ట్ కమిటీ కానీ మేము అన్నాం. ఆ రోజు ఏదైతే మీరు దాని ఏమంటారు అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఏది సోషల్ ఇంపాక్ట్ ఆ రోజు సోషల్ ఇంపాక్ట్ కొన్ని సందర్భాల్లో మాకు అవసరం లేదు, డిఫెన్స్ కు వాటికి వీటికి రైలుకు ఎగ్జామిషన్ ఇస్తే మీకు అందరికి విపరీత ధోరణి కనపడదు ఆ చట్టం. ఈ రోజు ఆయన ఏకంగా ఎత్తిపారేసాడు ఆ రెండింటిని. తన ప్రజలకు అవసరం అయితే ఏదైనా మీరు అన్నట్టు 108 సెక్షన్ లో ఖచ్చితంగా రాష్ట్రానికి అధికారం ఉంది. ఆయన చెప్పినట్టే కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్టు యూ కెన్ మేక్ యువర్ ఓన్ యాక్ట్, బట్ ఇట్ హ్యాస్ టు బి బెటర్ దాన్ వాట్ వాస్ కాంటెంప్లేటెడ్ ఎర్లియర్. అట్లా ఉన్న చట్టాల్లో అసలు కేంద్రం కంటే మరీ విపరీత ధోరణిలో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇదే పట్టు అంటే మేమంటే ఒకవేళ రైతు సాటిస్ఫై అయితే అక్కడ ఇష్యూ లేదు, ఎవడు పోనే పోడగడికి. ప్రభుత్వం తప్ప ఎందుకు మిగతా వాళ్ళందరికీ ఇది రుచించట్లేదు? ప్రతిపక్షాలన్నీ రైతులకు మేలైన పరిహారం ఇప్పించాలని, నిర్వాసితులకు మంచి పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నాయి. మరి ప్రభుత్వం కూడా అదే కోరుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? కోదండరామ్ నేను ఒక మాట అన్నారు. ఒకటి ఆయన ధర్నా చేస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి? కోదండరామ్ చూసి ప్రభుత్వం భయపడుతోందా? ప్రభుత్వ విధానంతో అరాచకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్న ఒక చాలా సీరియస్ స్టేట్మెంట్ నిన్న కోదండరామ్ ఇచ్చారు. ధర్నాలంటూ కూడా ఏంటండి బాబు, నాకు అర్థమే కాలేదు. ధర్నాలు నోరు ఇప్పడానికి వీలేదు. కోదండరామ్ అంటే హౌస్ అరెస్ట్ అట, ఇంతకంటే విపరీతమైన దౌర్జన్యం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు మాట్లాడటం జరిగింది ప్రతిపక్షాలని. ప్రత్యేకంగా మొదలు అంటే మనం డిస్కస్ చేసే ముందర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అందరం కలిసే పనిచేశాం. ఆ నీళ్ల అనేది కళని సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఉన్నది రెండే సోర్సెస్, కృష్ణా, గోదావరి. మీకు తెలుసు కృష్ణాలో ఎంత సమస్యలు ఉంది. అసలు వాటర్ అవైలబిలిటీ అనేది రోజు రోజుకు ఇంకా ప్రతి ఇయర్ తగ్గిపోతుంది. ఉన్నది మన దారి గోదావరి, ఇంకా మించి దారి. ఇకపోతే డిజైన్ గురించి ఇదివరకు ప్రాణహిత డిజైన్ ఉంది, ప్లస్ కాళేశ్వరం రీడిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు ఇంతవరకు 10-12 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినా కూడా కేవలం టన్నల్స్ కొన్ని కాలువలు జరిగినాయి కానీ ప్రత్యేకించి ఎక్కడైతే బ్యారేజ్ వరకు వాటర్ సోర్స్ ఉందో ఇంతవరకు జరగలేదు, అందరికీ తెలుసు. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్యారేజ్ కేవలం తెలంగాణ ప్రాంతంలో కట్టారు. ఇట్ ఈస్ 50% మనకు మహారాష్ట్ర ల్యాండ్ ఉంది, 50% అన్లెస్ అంటే మనకు మహారాష్ట్రతో ఒప్పందం అయితే తప్పితే అది 148 152 ఏదైనా కూడా కట్టే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది చేసుకుందాం. సరే కాళేశ్వరం ఉన్న దగ్గర కొంత సోర్సు, ప్రాణహిత దగ్గర కొంత ఫీడ్ చేసుకొని మిగతాది ఏదైతే ఖర్చు పెట్టిందా కెనాల్స్ ఆ డబ్బంతా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం కానీ అదేదో అబాండన్ చేసింది కాదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రాజెక్టులు ఎప్పుడైనా కూడా సొంత రాష్ట్రంలో భూమి మీద కడతారు కానీ ఆకాశంలో కట్టారు. ఖచ్చితంగా ఎక్కడైనా కూడా నిర్వాసితులు అనేది ఖచ్చితంగా ఉండటం ప్రాజెక్టు అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ కానటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. సెకండ్, థర్డ్ ఏంటంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది రైతులకు పరిహారం కంటే రాజకీయ పరిహారం కొరకు చేస్తున్నటువంటి ప్రక్రియ కాదు. రైతులకు పరిహారం పొలిటికల్ పార్టీ డబ్బులు మీరు అర్థం చేసుకోండి. ఒక రాజకీయ ఎత్తుగడగా రాజకీయ ఎదుగుదలకు ఆ ఉద్దేశం డబ్బులు అడిగినారు కదా. సెకండ్ ఏంటంటే దిలీప్ గారు కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది, టీడీపీ వారు కూడా మాట్లాడటం ఆశ్చర్యం. ఎందుకంటే టీడీపీ మన పార్లమెంట్ లో బిల్లుని అమెండ్ చేయాలి, ఇది చాలా ఆటంకంగా ఉందని ఎన్డీఏతో కలిసి ప్రవేశపెట్టినటువంటి పార్టీ. ప్రతాప్ ఒక నిమిషం, మీరందరూ మాట్లాడారు. అది బిల్లుని అమెండ్ చేయాలని ప్రవేశపెట్టి అలాంగ్ విత్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ పెట్టి ఇక్కడ మేము దానికైనా మెరుగైన ప్యాకేజెస్ అడ్డుకోవటం మాత్రం అది ఖచ్చితంగా రాజకీయమా, అది రైతుల పక్షాన అనేది మాకు కళ్ళ ముందర కలుస్తుంది. ఇక కాంగ్రెస్ ఉండి మా టీపీసీ ప్రెసిడెంట్ మా జిల్లా నల్గొండ జిల్లా పక్కనే 19 ఊళ్ళు మా నల్గొండ జిల్లాలో ముంచేసి మనం ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినాం. ఒక్క చుక్క 1 ఏకర్ కూడా మాకు ఎక్కట్లేదు. అలాంటప్పుడు మీరు దగ్గరుండి కట్టించారు కదా, మరి ఎంత మీరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు మీరు అడిగినారు అప్పుడు? అంటే 19 విలేజెస్ డిస్ప్లేస్ 100%, 4 విలేజెస్ పార్షల్లీ డిస్ప్లే చేసి సాక్షాత్ ఎవరైతే వ్యతిరేకిస్తారో. నెంబర్ 2 ఇక సెకండ్ వచ్చింది రైతుల పక్షం. 100% రైతులు కాపాడాల్సిన బాధ్యత మాకున్నది. మాకే కాదు మా తెలంగాణ ప్రజలందరికీ ఉన్నది.
నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ నిర్వాసితులకు ఉండాలనేది మా యొక్క సిద్ధాంతం. ఈ రోజు ఏం చేసినాము, ఈ రోజు బెటర్ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా దేశంలో ఇక్కడే కాదు, కంప్లీట్ మై సెంటర్. ఇప్పుడు ఏమి చెప్పడం మీ అందరికి తెలుసు, వీ గాట్ 2 యాక్ట్స్ 2013 అండ్ మెరుగైనటువంటి ప్యాకేజ్ మేము ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ 60 to 70% మల్లన్న సాగర్ దగ్గర అక్వైర్ చేయడం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయింది. మిగతా వాళ్ళకు కూడా ఎక్కడైతే ప్రత్యేకించి ఒక గ్రామం దగ్గర కొంత ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ 2 మేము ఇస్తాం. ఓకే, యూ విల్ గివ్ ఏ వెజిటేబుల్ బిర్యానీ, యూ విల్ గివ్ ఏ చికెన్ బిర్యానీ. అందులో ఏ చూసుకుంటారు ప్రజలు, వాళ్ళ రైతులు చూస్ చేసుకుంటారు. వీళ్ళకి కావాల్సింది ఒక పాయింట్. ప్రభుత్వం అంత కాన్ఫిడెంట్ గా ఉండుంటే మీ వెనకాలే రైతులందరూ మీరు ఇచ్చే పరిహారం కోసమే వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంటుంది అనుకుంటే కనుక కోదండరామ్ గారు దానికోసం చేస్తాను ఒకరోజు ధర్నాన్ని మీరు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన మెరుపు దీక్ష చేస్తే కూడా దానికి ఎక్కడి నుంచో వచ్చే నాయకులను ఎందుకు మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేయాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టం మీద మీకే నమ్మకం లేదా, మీకే కాన్ఫిడెన్స్ లేదా? ఒకటి రిషి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఏం లేవు. ఏదో పెద్ద తెలంగాణ ఉద్యమం కాదు. అరెస్టులు 10 మంది చేసిన అరెస్ట్ ఇప్పుడు ఒక్కటే ఉందంటే అసెంబ్లీ. ఇప్పుడు ఏ గవర్నమెంట్, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పద్ధతిలో వ్యవహరించినప్పుడు అసెంబ్లీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎరైజ్ అవుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ ఇది ఒకటి ఏదో సెకండ్ కోదండరామ్ని ఎందుకు కేంద్ర బిందువు చేసుకుంటారండి? ఎంతసేపు ఆయనకి ఎందుకు దాచుకుంటారు? మీరు వచ్చేసి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు కోదండరామ్ గారు మేము అందరం కలిసి జేఏసీలో ఉద్యమం చేశామండి. సో అల్టిమేట్లీ దురదృష్టం ఏంటంటే 100% నిర్వాసితులైనప్పుడు డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటది. పెయిన్ కాంపన్సేషన్ రైతుకు కేవలం డబ్బులే కాదు, రైతుకు భూమి మీద ఉన్నటువంటి ప్రేమ రైతుకే తెలుస్తుంది. అది ఇట్స్ నాట్ ఓన్లీ మనీ. ఎవరేంటంటే అది తరతరాలుగా వచ్చేటువంటి స్థిరాస్తి. ఆ స్థిరాస్తి ఏంటంటే వాడి ఆత్మగౌరవం. అది డిస్ప్లేస్ అయినప్పుడు చాలా బాధ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో తప్పదు. మనం ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్స్ 1 కోటి ఎకరాలకు ఇవ్వాలనుకున్నప్పుడు మనం డెఫినెట్లీ ఎక్కడొక్కడే నిర్వాసులు వీలైనంత వరకు మనకు ఇబ్బంది తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ టోటల్ గా మనం పెయిన్ లేకుండా 100% చేయం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే, అటు మనకు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు మనకు ఎక్కడ పడితే అక్కడ అడ్డులు చేస్తుంది. కింద పోలవరం అవుతుంది. రేపు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అనుకో గోదావరి మీద వాటరు, ఇప్పుడు పక్కనున్న వాళ్ళు మనకు వ్యతిరేకులు అయిపోయారు, ఇంటోళ్ళు మనకు వ్యతిరేకులు. అంతమంగా మనం రైతులకు ఎట్లా కాపాడుకుంటామంటే మన నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? చెప్తున్నాను బట్టి రైతుల ప్రయోజనాలు ప్రతిపక్షాలు రాజకీయ పరిహారం కావాలి కానీ రైతుల పరిహారం కాదు. ఒక్కటే నరసయ్య గౌడ్ గారు గతంలో వారు అన్నట్టుగానే జేఏసీలో భాగస్వామిగా డాక్టర్స్ పక్షాన ప్రతినిధిగా జేఏసీలో పనిచేశాడు. ఆయన తర్వాత రాజకీయంలోకి వచ్చాడు. వాట్ ఎవర్, వీఆర్ ఆర్ హ్యాపీ సచ్ ఎ గుడ్ పర్సన్ హెస్ కమ్ టు పాలిటిక్స్. నేను అడిగేది ఒకటే, అప్పటికి కోదండరామ్ దగ్గర నుంచి మీరు చూశారు, మేము జేఏసీలో భాగస్వామి లేవు, విడిగా పోరాడాం వేరే తెలంగాణ కోసం, వేరే ఫ్రంట్ లో. మీకు తెలుసు విమలా, నీకు తెలుసు ఫ్రంట్ లో కూడా. నా రిక్వెస్ట్ వారికి ఈ రోజు చెప్పాల్సింది, కోదండరామ్ యాటిట్యూడ్ మారిందా? కోదండరామ్ ఫిలాసఫీ మారిందా? కోదండరామ్ వ్యక్తిత్వం మారిందా? ఏం మారిందని ఈ రోజు ఆయన మీ శత్రువుగా చూస్తున్నారు? దయచేసి వారు చెప్పాలి. క్వశ్చన్ శత్రువు కదండి, మీరు ఎవరు శత్రువుగా చూడు. కోదండరామ్ మాకు మంచి మిత్రులు, ఖచ్చితంగా గౌరవిస్తాం. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. ఇప్పుడు దిలీప్ రిషి గారు, ఇప్పుడు దిలీప్ గారు మంచి మిత్రులు. ఒక విషయం మీద మీ ఇద్దరం విభేదిస్తున్నాం, అయినంత మాత్రం శత్రువులు అని మేము విభేదించడం వరకు ఓకే. కానీ ఆయన మీద చేసిన కామెంట్స్ మీరు మర్చిపోయారా? ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలని ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయంతో కొన్ని సందర్భాల్లో మనం కఠినంగా వ్యవహరించాల్సిన. అసెంబ్లీలో ఆమోదం అయిపోయింది, మండలిలో కూడా ఆమోదం అయిపోయింది. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మన సంపత్ గారు చెప్పినట్టు, అక్కడ సోదిపాటి, దబ్బడంపాటి, సంగారెడ్డికి వెళ్ళొచ్చారు, హైదరాబాద్కి వెళ్ళొచ్చారు, గుండాలు వచ్చేసారని చెప్పి మాట్లాడారు కదా. మరి గుండాలు వచ్చినట్టయితే గుండాల మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పక్కన నుంచి వచ్చిన సంగారెడ్డి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అక్కడ ఉన్నటువంటి వేమ్లగట్టు, ఎర్రవల్లి రైతుల మీద కేసులు ఎందుకు చేసిండ్రు? దాదాపు 43 మంది మీద 307 పెట్టి లాఠీ చార్జ్ చేసి ఫైరింగ్ చేసి కేసులు బుక్ చేశారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% రాంగ్. ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ప్రజెంటేషన్ ఎట్లా ఉందంటే, ఏదో ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయి, గుండాలు వచ్చి ఎక్కడేదో మోసం చేస్తుండ్రు, ప్రభుత్వం ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు అని చెప్పేది ఆయన ప్రజెంటేషన్ చేసింది. అది 100% అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన ప్రజెంటేషన్ చేసింది కరెక్ట్ కాదు. అక్కడ స్వచ్ఛందంగా రైతులే వచ్చి
అక్కడ ఉన్నటువంటి భూమి రైతులు కానీ ఎంత శాతం రైతులు అనేది కూడా ఆయన చెప్పారు కదా, దాదాపు ఎంత శాతం? కొంచెం అసంతృప్తిగా ఉన్న రైతులు లేదండి. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు సంతోషంగా లేరు. సంతకాలు పెట్టి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ సంతకాలు పెట్టి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఇంకొకటి ఇవ్వాలని నరసింహగౌడ్ గారిని ఎంపీ గారిని ఒక ప్రశ్నిస్తున్నా, 1 కోటి ఎకరాలను మీరు చెప్తున్నారు కదా. 1 కోటి ఎకరాలంటే గతంలో నాగార్జున సార్ శ్రీశైలము అంటే ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, నిజాం సార్ కావచ్చు, దాదాపు 88 ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అయినాయి. ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపు 28 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, 88 ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి. ఇక కట్టేటి ఇంకో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 1 కోటి ఎకరాలు అవుతుందా, లేకపోతే మీరు కట్టే ప్రాజెక్టులకే 1 కోటి ఎకరాలు అవుతుందా? స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ముందు సంపత్ గారు మంత్రి అన్నారు నిన్న కాంగ్రెస్ పారిపోయింది, నిన్న సభ నుంచి ఎందుకు పారిపోయిందంటే ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోంది, ప్రాజెక్టులు కడుతోంది, అది వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు ఫ్యూచర్ లో, సమాధానం చెప్పలేక సభ నుంచి పారిపోయింది. ఇది మంత్రి గారి కామెంట్. ఓకే, చెప్తాను నేను. దానికంటే ముందు ఎంపీ గారు చెప్పినట్లు ఒకవేళ అక్కడ యాక్సెప్టెన్స్ దొరికే పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్లు అది తలకు తోకకు సంబంధం లేకుండా నీళ్ళు తెచ్చుకోవాలి, రైతులను కాపాడే ఆ మహారాష్ట్ర అడ్డుకుంటుంది, అది దానికి దీనికి సంబంధం. నువ్వు రైతు భూమి తీసుకుంటున్నావు, ఇచ్చేది 3 ఏకు 5 అంటున్నావు, సింపుల్ సబ్జెక్ట్ అంతే. దానికి దీనికి సంబంధమే లేదు. 10 ఇస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి మొన్న, 3 మీరు ఇచ్చారు, 10 ఇప్పుడు రిషి గారు దట్స్ వాట్ ఎన్టీవీ ద్వారా కానీ రిషి గారి ద్వారా కానీ ఇటువంటి ప్రచారం జరగకూడదు. ఇంకా ముఖ్యమంత్రి చెప్పిందే చెప్పారు, అదే సభలో ఆయన చెప్పింది. 60,000 ఒకప్పుడు ఇచ్చిరండి, ఎప్పుడు 25 ఏళ్ల క్రితం నాగార్జున సాగర్ కింద ఇచ్చిరండి. ఇప్పుడు 6 లక్షలు ఇస్తున్నారు. చూసినావా, ఆ రోజు 60,000 ఇస్తే ఈరోజు 6 లక్షలు ఇస్తున్నాం, 10 ఇంతలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత పెరిగింటుంది? బిఫోర్ అక్వైరింగ్ అండ్ బిఫోర్ గివింగ్ కంపెన్సేషన్ యూ షుడ్ గో ఫర్ రీఎవాల్యుయేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఇట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. అది చెయ్యకుండా అచ్చిపుచ్చి మాటలు చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది ముమ్మాటికి తప్పు. ఒకవేళ నిజంగా వీళ్ళు చేసింది చాలా చక్కగా పక్కనైతే 6 గ్రామాల సర్పంచులు వీళ్ళ కండువా వేసుకొని కేసీఆర్ ఫోటో పెట్టుకొని గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా పార్టీ వద్దు, ఏమొద్దు, రాజకీయం సర్పంచ్ లేకుండా లేకపోయా కానీ వద్దు నాయన మా భూమి మాకు కావాలి, ఈ 3 రూపాయలకు నా భూమి లాక్కుంటే ఎట్లా అని అనలే. ఆ రోజు కనిపిలే. ఏ పేరు మీద 144 సెక్షన్ పెట్టిర్రు? ఎట్లా జానారెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఎట్లా షబీరాల్ని అరెస్ట్ చేస్తారు, ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి? మేము ఎందుకు పోయినాం? కబ్జా చేయడానికి పోయినామా? వాడు వద్దు అని గోడాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో మా బాధ్యతను గుర్తెరిగి పోతే అరెస్టులు ఎందుకు చేస్తారు? టెంట్లు వేసి పోలీసులను ఎందుకు పెడతారు? ఒకటి. రెండవది, కోదండరాము విషయం వస్తే మాకు చాలా మిత్రుడు, ఇట్లా చేసినాం, కలిసి తిన్నాం, కలిసి పండుకున్నాం, ఉద్యమం చేసినాం అంటారు కదా. ఒక్కటి చెప్పండి, అదే కోదండరామును రైట్ సైడ్లో పెట్టుకొని, ఇదే లెఫ్ట్ సైడ్లో ఈ డాక్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ను పెట్టుకొని, ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే టెంట్ హౌస్లే ఉండవు, ధర్నాలే ఉండవు, ధర్నా చెవుకు బోసిపోతుంది, ఈ చుట్టుపక్కల ఉన్న టెంట్ హౌస్లన్నీ గిరాకీ లేకుండా ఎత్తేయాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి రోజు 10 టెంట్లు ఇందిరా పార్క్ దగ్గర కనబడతలేవు. ఈరోజు న్యాయం కొరకు, ధర్మం కొరకు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన కోదండరామే దీక్ష చేస్తా, లేకపోతే ఒక రైతుల పక్షాన్ని నిలబెడతా అంటే దాన్ని పోలీసు వ్యవస్థతో పర్మిషన్ లేకుండా చేస్తే లాస్ట్కు ఇంట్లో ఇంతకంటే నియంతృత్వానికి పరాకాష్ట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అది మంచి పద్ధతి కాదు అంటున్నాం. సంపత్ కామెంట్ తలా తోక ఉండే మాట్లాడుతున్నా సార్, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. తలా తోక అంటే నీళ్ళ అవసరం గురించి చెప్పండి. డిసైడ్ చేసేది కాదు, నేను డిసైడ్ చేసుకుంటా. నువ్వేం చెప్పాలో నేను డిసైడ్ చేయను కదా. క్వశ్చన్ మీరు చెప్పేది దాని అవసరము అత్యవసరం ఎందుకుందో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు రేపు పోలవరం కట్టబోతుంది, కింద ఛత్తీస్గఢ్ కొన్ని ప్రాజెక్ట్ కట్టు, తర్వాత ఒరిస్సా కూడా క్లెయిమ్ చేస్తుంది. ఇవన్నీ కట్టిన తర్వాత దాని మీద హక్కు అనేది ఒకటి ప్రాజెక్ట్ అయిన పోయిన వాళ్ళకు ప్రథమ హక్కు ఉంటుంది. అక్కడ కూడా నీటిలో పైన ఒక 5 ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర కడుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే నీటి హక్కు వాళ్ళకి పోతే మనం నీటి హక్కు తగ్గుతుందని చెప్తుంది. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం చేస్తాం? సెకండ్, అందుకొరకు ఏంటంటే తొందరగా మనం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యారేజ్ నిర్మించడం వల్ల ఒక రైట్ ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది.
ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ కంపేర్ చేశారండి. 60 సంవత్సరాలు మీరు అందరూ Point to conclude పరిపాలించినప్పుడు చేద్దాం నేను మీకు విషయాన్ని. ఖచ్చితంగా ఎంపిక. సెకండ్ ఒక నిమిషం let me complete. Let me complete. Yes. Let me complete. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ప్రభుత్వం నడిపించినా ఏ పార్టీ నడిపించినా ప్రత్యేకంగా డిమాండ్స్ ఉంటాయి, టెంట్ హౌస్ ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది తప్పవు. ఉండవని చెప్పారు కదా. ఉండవని ఎవరు చెప్తారండి? ఎవరైనా కూడా ఇప్పుడు వీళ్ళ పార్టీ రద్దు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంటే పోరాటాలు ఉండవు. కోదండరామ్ ఒక అల్టిమేటం ఇచ్చారు మీకు, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు దీక్ష ముగిసినా గానీ నిరసన కొనసాగుతుంది, పోరాటం కొనసాగుతుందని. సో ఎలా అడ్రస్ చేస్తారు? నువ్వు చూడండి, కోదండరామ్ గాని కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా అల్టిమేట్ ఇవ్వండి. మాకు అల్టిమేట్ కావాల్సింది ప్రజలు. ప్రజలకు నీళ్లు ఇచ్చేది మాకు అల్టిమేట్. మేము ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల దృష్టిలో ఉంచుకొని, నీళ్లు ఇచ్చే దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. అందులో అల్టిమేట్ అనేది ఎవరైనా ఇస్తారు. రిషి గారు, కోదండరాం వెనకాల ప్రజలు మనుషులు కాకపోతే కుక్కలు, నక్కలు, ఎలకలు ఉన్నాయా? జానారెడ్డి వెనక ఏమున్నాయి? గాడిదలు, నక్కలు, కుక్కలు ఉన్నాయా? ఇక్కడ కూడా జనమే ఉన్నాం. ప్రజాస్వామ్యం పార్ట్ ఆఫ్ ఒక కామెంట్. డెమోక్రసీ అండి. పరిస్థితి ఎట్లుందంటే అందరు ప్రజల గురించి ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే ఆయన చెప్తూనే వేదం, ప్రతిపక్షాలు మాడితే భేదం ఖేదం, లేదా సపోర్ట్లు కొట్టి తందాన తానంటే ప్రతిపక్షాలు మేము ఎందుకు అవమానిస్తాం? ప్రతిపక్షాలు అంటే రిషి గారు మీరు ఒకటి మీరు అడిగి నేను చెప్పలేదు. ఏంది పార్టీ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని హరీష్ రావు అన్నారు కదా. ఒకవేళ హరీష్ రావు అనుకుంటే న్యాచురల్ గా ఎవరైనా ఏదానికైనా నిరసనగా వెళ్ళిపోతే పారిపోయారు అనడం అలవాటు. కానీ ఎస్ బరాబర్ మేము పారిపోయినాం. ఎందుకు పారిపోయినాం తెలుసా? అన్యాయానికి దూరంగా పారిపోయినాం, నియంత్రణకు దూరంగా పారిపోయారు. ప్రశ్నించకుండా పారిపోయారు. ప్రశ్నించడానికి మైకి ఇవ్వకపోతే ప్రశ్నించే గొంతుకను మంత్రి ఇంకో మాట అన్నారు, కాంగ్రెస్ కు వ్యూహం లేదు, జానారెడ్డి గారికి 3 సార్లు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడలేదు, నిరసన తెలియజేయలేదు అని చెప్పి. మాట్లాడక వ్యూహం లేదు, చెప్తే అర్థం కాదు అన్నారు. లేదు, జానారెడ్డి మాట్లాడకపోతే నోటికి బట్ట కట్టుకొని కూర్చున్నాడా? మాట్లాడింది కదా 3 సార్లు. లేదు, మాట్లాడి 3 సార్లు మాట్లాడి అది చట్టం కాదు సవరణ అని నిరూపించడం శాసనసభ సాక్షి. మీరు చూడండి, నిన్న దిలీప్ గారు చెప్పాలి అన్న కూడా పార్లమెంట్ లో చూస్తారు కదా, ఎంత సఫకేట్ అయ్యారు, ఎంత కార్నర్ అయినరు. ముఖ్యమంత్రి సాక్షిగా 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. కరెక్ట్. మంత్రులు దాంట్లో లాబీ ఏమంటారు, దాంట్లో ఆఫీసర్లు ఉంటారు. ఆఫీసర్లు మంత్రులు ముఖ్యమంత్రి అయితే చెమటలు పట్టి అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఆ కాగితం ఈ కాగితం ఇటు చూసి అటు చూసి ఇది చట్టం సవరణ కాదని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు పారిపోయారు, మేము పారిపోయారు.